హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ బయట షాప్లో కొనే పని లేకుండా ఈ సీజన్లో వచ్చే స్ట్రాబెర్రీస్తో ఇంట్లోనే ఎంతో హెల్తీగా టేస్టీగా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బ్లెండ్ జార్ తీసుకొని ఈ బ్లెండ్ జార్లో 1 కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ లేని వారు షుగర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకుంటే ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనే 200 గ్రాములు స్ట్రాబెర్రీస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లెండ్ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మిక్చర్ని ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్లోని వేసుకోవాలి. ఇలాంటి పార్ట్స్ లేని వారు చిన్న చిన్న స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మీద కట్ చేసిన స్ట్రాబెర్రీస్ ముక్కల్ని గార్నిషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పార్ట్స్ మీద అల్యూమినియం ఫాయిల్ని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా 3 పార్ట్స్కి కూడా ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పార్ట్స్ని 10 గంటల సేపు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. 10 గంటలు అయిన తర్వాత ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పార్ట్స్ని రిఫ్రిజిరేటర్లోంచి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తయారు చేయడం చూసారు కదా. మరి ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని అతి తక్కువ టైంలో ఇంట్లోనే ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.